సేపట్లో స్టేషన్ ఘన్పూర్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. 800 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టానన్నారు. స్వయం సహాయక సంఘాలకు 100 కోట్ల రుణాల పంపిణీ చేయనున్నారు. అనంతరం స్టేషన్ ఘన్పూర్లో ఇందిరా మహిళా శక్తి స్టాల్ సందర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందిరా మహిళా శక్తి బస్సులు ప్రారంభించనున్నారు. అదేవిధంగా కృతజ్ఞత సభలో ప్రసంగిస్తారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎం పర్యటన సందర్భంగా అధికారులు భారీగా ఏర్పాట్లను చేస్తున్నారు. సేపట్లో స్టేషన్ ఘన్పూర్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. 800 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారాన్ని చుట్టనున్నారు. స్వయం సహాయక సంఘాలకు 100 కోట్ల రుణాల పంపిణీ చేయనున్నారు. అనంతరం స్టేషన్ ఘన్పూర్లో ఇందిరా మహిళా శక్తి స్టాళ్లను సందర్శిస్తారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందిరా మహిళా శక్తి బస్సులు ప్రారంభించనున్నారు. అదేవిధంగా కృతజ్ఞత సభలో ప్రసంగిస్తారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎం పర్యటన సందర్భంగా అధికారులు భారీగా ఏర్పాట్లను చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. రైట్ భాస్కర్, చెప్పండి. మరి కొద్ది గంటల్లోనే సీఎం రేవంత్ రెడ్డి సభకు హాజరయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే జనగాం జిల్లాలో భాగమైనటువంటి స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. సభకు సుమారుగా 50,000 మంది సార్లు ఇచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా స్టేషన్ ఘన్పూర్ వేదికగా ఇలా సీఎం రేవంత్ రెడ్డి కొన్ని 100 కోట్ల రూపాయలు అభివృద్ధి పథకాలకు ఇలా ముహూర్తం పూర్తి చేసే శిలాఫలకం వేసే అవకాశం ఉంది. అదేవిధంగా 100 కోట్ల రూపాయల నుంచి బడ్జెట్ నిధులు కూడా కేటాయించే అవకాశం ఉంది. అదేవిధంగా 800 కోట్ల సుమారు ఏపీలో డెవలప్మెంట్ యాక్టివిటీ సంబంధించి 800 కోట్లకు ఇవాళ రిలీజ్ చేసే అవకాశం ఉంది. ముందుగా 100 కోట్ల రూపాయలకు సంబంధించి మహిళా స్వయం శక్తి సంఘాలకైతే ప్రకటించే అవకాశం ఉంది. ప్రధానంగా చూసుకుంటే సీఎం సభకి ఇప్పటికే పూర్తి ఏర్పాటు చేసిన పరిస్థితి. భారీ బందోబస్తు నడుమ సీఎం ప్రోగ్రాం కొనసాగనున్న అవకాశం ఉంది. ఇప్పటికే సీఎం అవుతున్న నేపథ్యంలో ఇప్పటికే టీఆర్ఎస్ నేతలందరూ కూడా హాజరు చేసిన పరిస్థితి ఉంది. దానిలో భాగంగా డాక్టర్ రాజా, మాజీ ఎమ్మెల్యే స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ రాజాను కూడా ఇంట్లో అరెస్ట్ చేసిన పరిస్థితి ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పటికే పూర్తిగా ఇక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వరంగల్ సిపి పూర్తిగా ఏర్పాటు చేసిన పరిస్థితి. మరి కొద్ది గంటల్లోనే సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ రానున్నారు. అయితే ఇప్పటికీ కరీంశ్వర్ నేతృత్వంలో డెవలప్మెంట్ పథకాలను పూర్తి స్థాయిలో స్టేషన్ ఘన్పూర్ వేదికగా ఇలా ప్రకటించే అవకాశం ఉంది. అదేవిధంగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారుగా అన్ని గ్యారంటీల పథకం అమలు అయ్యింది. అదేవిధంగా 6 గ్యారంటీలు కూడా పూర్తి స్థాయి అమలు అవుతున్న తీరుని ఇలా సభా వేదిక ప్రకటించే అవకాశం ఉంది. త్వరలో చూసుకుంటే సీఎం ప్రోగ్రామ్ కు సక్రమంగా ఇప్పటికీ బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు కూడా పూర్తి ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఆ టీఆర్ఎస్ నేతలు అడ్డుకుంటామని చెప్పడంతో దీంతో పూర్తిగా ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు లేకుండా తీపి పూర్తి ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. థాంక్యూ భాస్కర్.